తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించి వచ్చితిమి. పూర్వం రాజులను పూజించే సాంప్రదాయం గుర్తుపెట్టుకోండి. ఈ వచనం తీసుకుని అదిగో తూర్పు దేశ జ్ఞానులే క్రీస్తుని ఆరాధించారు, క్రీస్తుని ఆరాధించడం తప్పేంటి అన్నారు ఈ వచనాన్ని పట్టుకుని. క్రిస్మస్ అనే పుట్టుక ఎక్కడి నుంచి వచ్చేసింది? క్రీస్తు ఆరాధన. జ్ఞానులే బోళము సాంబ్రాన్ని అవి అర్పించి పూజించారు అంటే రాజులకి మొక్కేవారు, రాజులు మొక్కేవారు, పూజించేవారు. వారు ఆ ఇంటెన్షన్తోనే పూజించారు, మొక్కారని చెప్తున్నారు. అందుకనే యూతుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడన్నా రాజుగారిని వెళ్ళి అడిగారు. ఎందుకంటే ఆ రాజుగారికి సాష్టాంగపడి రాజు చిరంజీవి అవును కాకని ఆయన్ని కొనియాడుతూ కీర్తించడమే పూజించడం. వీళ్ళ ఇంటెన్షన్ కూడా అదే. భౌతిక సంబంధమైన రాజు పుడతాడు అనుకున్నారు కానీ ఆయన లోకరక్షణ అని అనుకోలే. మీరు అర్థం చేసుకోండి బాగా ఇక్కడ ఈ భావాన్ని. అందుకని ఒక రాజు ప్రతిమని చేసి దానికి మొక్కమన్నాడు. మీ అందరికి తెలిసిందే. పూజించమన్నాడు. రాజుని పూజించేవారు, ఆ కాలంలో మొక్కేవారు. ఆయన వచ్చేటప్పుడు కూడా మేళ తాళ ధ్వనులతో కీర్తించి కొనియాడేవారు. దావీదు గొలియాతుని చంపినప్పుడు సౌలు చిన్నపుచ్చుకుంది ఈ మాటల వల్లే కదా. వేల కొలది దావీదు అని కీర్తించేవారా? కీర్తించుకుంటూనే తీసుకొచ్చారా దావీదుని? ఆ మాటకైనా చిన్నపుచ్చుకున్నాడా సౌలు? పగబట్టేశాడు దావీదుని. కీర్తించేవారు, కొనియాడేవారు. అంతెందుకండి మనం చూడమా అడపదడప పౌరాణిక సినిమాల్లో రాజాది రాజా రాజమాత అంటారు కదా, బహుబరాక్ అంటారు కదా. రాజు వచ్చేటప్పుడు అట్ ది సేమ్ టైం ఆ రాజునే పూజింతాక వచ్చారు వీళ్ళు. ఏడి మేము మొక్కుకుంటాం, మా అర్పణలను చెల్లించుకుంటాం. సొలొమోను గారి దగ్గరకు కూడా వచ్చింది. ఎవరో రాణిగారు, శాపదేశపు రాణి కూడా రాజు అయిన సొలొమోను కీర్తించడానికి కొనియాడింది ఆవిడ. అబ్బా నేను విన్నది కొంచెమే, చూసింది వా ఎంత గొప్ప. కీర్తించింది సొలొమోను కూడా, కొనియాడింది సొలొమోను కీర్తి ప్రతిష్టలనే. దాన్ని వాడిన పదం పూజించడం. వీరు కూడా ఆ ఇంటెన్షన్తోనే వచ్చారు పూజించడానికి.